హలో నమస్తే. సినిమాటికా ఎక్స్పో 2024 నోవెటల్ హోటల్లో 16th and 17th నవంబర్కి జరిగింది. ఆన్లైన్లో పాసెస్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఐడి తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. పాసెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉండే. చాలా మంది అటెండ్ అయ్యారు ఈవెంట్ కి. లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ క్రేన్ కి అటాచ్ అయి ఉన్న కెమెరా చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది చూడంగానే ఎక్సైట్మెంట్ ఎక్కువ అయింది. 16th నవంబర్ కి సందీప్ రెడ్డి వంగ అండ్ రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చారు. సందీప్ రెడ్డి వంగ అప్కమింగ్ వీక్స్ లో స్పిరిట్ అప్డేట్స్ ఉంటాయన్నారు. చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది ఈవెంట్. 17th నవంబర్ కి RRR, బాహుబలి లాంటి మూవీస్ కి వర్క్ చేసిన డిఓపి సెంథిల్ అండ్ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సెమినార్ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ ఒక పెద్ద స్టార్ తో వర్క్ చేస్తున్నా అని హింట్ ఇచ్చాడు. ఆ స్టార్ ఎవరో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అసలైన ఎక్స్పో హాల్ 3 లో జరుగుతుంది. సో ఎక్స్పోలో హైలైట్ చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ARRI కెమెరా. ఈ కెమెరాతో ఎన్నో హాలీవుడ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ షూట్ చేశారు. లైక్ అవెంజర్స్, డ్యూన్, డెడ్పూల్ అండ్ వోల్వరిన్, జాన్ విక్, బ్యాట్మెన్, హౌస్ ఆఫ్ ది డ్రాగన్, స్ట్రేంజర్ థింగ్స్. అండ్ మన ఇండియన్ మూవీస్ లో స్త్రీ 2, సలార్, కల్కి, RRR అండ్ దేవరా షూట్ చేశారు. ఈ కెమెరా గురించి చాలా విన్నాను. అసలు కెమెరాని చూస్తా అనుకోలేదు. ఇది వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ కెమెరా ఇన్ ది వరల్డ్. ఈ కెమెరా లెన్సే అరౌండ్ 90 lakhs ఉంటుంది. యాక్షన్ మూవీస్ అందరికి చాలా ఇష్టం, కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ని ఎలా షూట్ చేస్తారో తెలుసా? ఇలా కార్ కి కెమెరా అటాచ్ చేస్తారు అండ్ POV షాట్ కోసం ఇలాంటి హెల్మెట్స్ యూజ్ చేస్తారు. జస్ట్ చూడడమే కాదు, ఇలా ట్రై చేస్తుంటే వేరే లెవెల్ అనిపించింది. సోనీ వాళ్ళు కూడా ఉండే ఇక్కడ. వాళ్ళ కెమెరా, లెన్స్ అండ్ క్వాలిటీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ వెల్ నోన్ బ్రాండ్. జీస్ కెమెరా అండ్ లెన్సెస్ కూడా ఉండే ఇక్కడ. ఈ కెమెరాతో కూడా చాలా ఇండియన్ మూవీస్ షూట్ చేశారు. వివో వాళ్ళు ఈ బ్రాండ్ తో కొలాబ్ అయ్యి ఫోన్ కెమెరాస్ తీసుకున్నారు. రెడ్ కెమెరా కూడా ఉండే. ఈ కెమెరాతో ఎక్కువ DC మూవీ షూట్ చేస్తారు. ఇదే కాదు, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉండే. అన్ని ట్రై చేశారు. 360 degrees కెమెరాస్, జిగ్జాగ్ గా షూట్ చేసే కెమెరాస్, అలా చాలా ఉండే. మూవీ అవుట్పుట్ బాగా రావాలి అంటే ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్. ప్రీ ప్రొడక్షన్ లో ఏమేం చేసారో చూద్దాం. ఒకవేళ మూవీలో చాలా గ్రాఫిక్స్ అండ్ VFX వాడుతున్నారంటే మూవీలో క్యారెక్టర్ లుక్స్ ని డెవలప్ చేయడానికి యాక్టర్స్ విత్ 3D స్కాన్స్ చేస్తారు. వాల్యూమ్ X అండ్ రియాలిటీ స్కాన్ లాంటి కంపెనీస్ ఎక్స్పర్ట్ దీంట్లో. వీళ్ళు చాలా మూవీస్ కి వర్క్ చేశారు. లైక్ కల్కి, బ్రహ్మాస్త్ర, లియో, దేవరా అండ్ అప్కమింగ్ రామాయణంలో కూడా వీళ్ళే వర్క్ చేస్తున్నారు. ఇదే కాదు, ఇంకా చాలా మూవీస్ కి ప్రీ ప్రొడక్షన్ అండ్ VFX చేసిన కంపెనీస్ వాళ్ళతో కూడా మాట్లాడినా తెలుసుకున్న వాళ్ళు అండ్ డైరెక్టర్స్ కలిసి ఎలా మూవీని డెవలప్ చేస్తారు. మూవీస్ లో చాలా వెపన్స్ చూపిస్తారు కదా, వాటిని డిజైన్ చేసి ఇలా 3D ప్రింటింగ్ ద్వారా క్రియేట్ చేస్తారు. మన మూవీలో చూసే అన్ని వెపన్స్ ఫేకే. ఇక్కడ లైవ్ లో గ్రీన్ స్క్రీన్ యూజ్ చేసి ఎడిట్ చేసి చూపెట్టారు. ఎక్కువగా ఇది న్యూస్ అండ్ లైవ్ ఛానల్స్ లో యూజ్ అవుతాయి. మనం గేమ్స్ లో చూస్తాం కదా క్యారెక్టర్ మూవ్మెంట్స్ అండ్ ఇమోట్స్, అవి కూడా లైవ్ లో ఇక్కడ ఒక పర్సన్ చేసి చూపెట్టాడు. అండ్ వెనక స్క్రీన్ లో ఫుల్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈటీవీ వాళ్ళది కూడా సేమ్ ఇలానే ఉండే. ఒక పర్సన్ ని లైవ్ లో వేరే యానిమల్ గా టర్న్ చేసి చూపిస్తారు. గ్రీన్ గోల్డ్ వాళ్ళది కూడా ఒక స్టాల్ ఉండే. వీళ్ళు నా చిన్నప్పుడు ఫేవరెట్ కార్టూన్ చోటా భీమ్ క్రియేటర్స్ అండ్ రీసెంట్ గా బుజ్జి అండ్ భైరవ యానిమీ కూడా వీళ్ళే యానిమేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు కూడా వచ్చారు ఈవెంట్ కి. నాకు ఈ బ్యాచ్ ఇచ్చారు. మూవీలో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సౌండ్. సో ఆ సౌండ్ ని ఎలా మిక్స్ చేస్తారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక స్టాల్ ఉండే. వీళ్ళు చాలా మూవీస్ కి వర్క్ చేశారు. లైక్ బాహుబలి, పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. గేమింగ్ కోసం ఒక సపరేట్ సెక్షన్ ఉండే. ఇక్కడ లైవ్ కాంపిటీషన్ జరుగుతుండే. చిన్న చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తుండే కాంపిటీషన్ లో. ఈ గేమింగ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా కాశ్వి అనే గేమింగ్ యూట్యూబర్ ని ఇన్వైట్ చేశారు. మీలో ఎంతమందికి ఈమె తెలుసు? హనుమాన్ మూవీ మర్చండైజ్ కూడా అవైలబుల్ ఉండే ఇక్కడ. మీలో ఎంతమందికి ఈ మర్చ్ కావాలి? ఇంకా ఎప్పటి వరకు ఆ మార్వెల్, DC కామిక్స్ చూస్తారు? మన ఇండియన్ కామిక్స్ కూడా చాలా ఉన్నాయి. మన ఇండియన్ కామిక్ బుక్స్ మీద మూవీస్ ఎప్పుడు చేస్తారు? మనం కూడా ఈ బుక్స్ కొనుక్కోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 99 rupees ఓన్లీ. ఇక్కడ లైవ్ గా క్యారెక్టర్ డ్రా చేసి చూపిస్తుండే. చాలా టాలెంట్ కావాలి ఇలా చేయాలంటే. కామికాన్ లాగా మన దగ్గర కూడా డ్రెస్అప్ అయి వచ్చారు. మీకు ఈ క్యారెక్టర్స్ ఎవరో తెలిసి ఉంటే కామెంట్ చేయండి. చాలా ఎక్స్పెన్సివ్ కెమెరా లెన్సెస్ కూడా ఉండే. అవి టచ్ కూడా చేయకుండా పెట్టారు. మనకు వాటి గురించి ఏం డౌట్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైటింగ్ అండ్ ట్రైపాడ్స్ చాలా ఇంపార్టెంట్ వీడియోస్ కోసం. చాలా స్టాల్స్ ఉండే వీటిపైన. చాలా మంది బై చేస్తున్నారు కూడా. చాలా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి వాటిపైన. ఎపిక్ గేమ్స్ వాళ్ళ ఈవెంట్ కూడా ఉండే. ఫార్ట్నైట్ గేమ్ వాళ్ళదే. చాలా ఫిలిం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ. యాక్టింగ్, డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ కోర్స్ మీద డిస్కౌంట్స్ ఇస్తున్నారు. రైజాన్ వాళ్ళ గేమింగ్ సెటప్స్ కూడా ఉన్నాయి. కావాలంటే కొనుక్కోవచ్చు మనం మూవీ. సో ఇదే సినిమాటికా ఎక్స్పో 2024. ఈ ఈవెంట్ ఎందుకంటే మనకు ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతారో చూపేయడానికి. అండ్ ఇలాంటి ఈవెంట్స్ వల్ల మనం కాంటాక్ట్స్ అండ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు. నాకైతే ఎక్స్పో చాలా నచ్చింది. చాలా విషయాలు తెలుసుకున్నా ఈ ఎక్స్పో వల్ల. సో మీకు ఈ వీడియోలో చూపించిన ఎక్స్పోలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బీ సేఫ్.